హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మినీ పోర్టబుల్ స్పేర్ తీసుకున్న కస్టమర్లకి నేను ఒక చిన్న వీడియో చేసి చూపిస్తాను. అది ఏ వీడియో అంటే స్పేర్లో చిన్న చిన్న కంప్లైంట్లు వస్తాయండి. అది మీరు మా దాకా పంపవలసిన అవసరం లేదు. అది ఏ విధంగా చేయాలో అది నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. అది మీరే చేస్తారు. దానివల్ల మీకు యూజ్ ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు, ఇంకా కొరియర్ ఛార్జ్ అనేది మీకు చాలా మిగులుతుంది. దీనిలో ఈ వీడియో చేసి చూపిస్తాను. ఏ విధంగా చేయాలో మీరు చేసి చూడండి సార్. కంప్లైంట్ అంటే హెయిర్ లాక్ ఏ విధంగా అనేది ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇంకే చూడండి. ఫస్ట్ మనం ఆన్ చేయగానే ఆన్ అయిపోవాలి. దీనికి హెయిర్ లాక్ ఇది ఏ విధంగా మనం చేసుకోవాలంటే ఎలా మనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ అనేది ఒక స్పేర్ డౌన్లో ఇన్పుట్ అనేది కొంచెం పైకి పెట్టి మనం డౌన్ వాటర్ ఇలా ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా మనం స్పేర్ కింద ఇన్పుట్ పైన పెట్టుకుంటే ఆ హెయిర్ లాక్ అనేది మనకి మరోసారి మనకు ఆ ప్రాబ్లం అనేది రాదండి. వాటర్ అనేది మామూలుగానే వచ్చేది. నెక్స్ట్ కంప్లైంట్ ఏంటంటే మనకి స్విచ్ అనేది కంప్లైంట్ అవుతుంది. స్విచ్ కంప్లైంట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే లైట్ వెలిగి మోటార్ ఆన్ అవ్వకపోయినా, మోటార్ ఆన్ అయ్యి లైట్ అవ్వకపోయినా అది మనం స్విచ్ కంప్లైంట్ ద్వారా చెప్పుకోవచ్చు. స్విచ్ మనం ఏ విధంగా మార్చుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి చూడండి, సింపుల్గా మీ దగ్గర ఉన్న టెస్ట్ అయినా స్క్రూ డ్రైవర్ అయినా తీసుకొని ఇదిగోండి, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ ఇలా తీసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఏ విధంగా పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి చాలా అంటే చాలా ఈజీ. స్విచ్లోనే ఉంది కదా. ఫస్ట్ గ్రీన్ అనేది ఎప్పుడు కూడా మన అవుట్పుట్ సైడ్ ఉండాలి. ఈ గోల్డ్ కనిపించే అవి కింద సైడ్ ఉండాలండి. మనం పెట్టవలసింది దీనికే పెట్టాలి. నెక్స్ట్ బ్లాక్ మన అవుట్పుట్ సైడ్ ఉండాలి. ఈ బ్లాక్ రెండు కనిపిస్తున్నాయి కదా, ఇవి మీరు ఎలాగ ఏ విధంగా కింద పెట్టుకున్నా పర్లేదండి. ఇది స్విచ్ కంప్లైంట్. ఛార్జింగ్ ఏ విధంగా పెట్టాలి, ఛార్జింగ్ కంప్లైంట్ ఎలా ఉంటుందో చెప్తాను. చూడండి ఛార్జింగ్ మీకు స్విచ్ చేయకపోయినా కూడా ఇక్కడ సింబల్ అనేది చూపిస్తుంది. ఆ సింబల్ చూపించినప్పుడే మీకు ఛార్జింగ్ వర్క్ అవుతున్నట్టు. ఇదిగోండి, ఇది ఒకవేళ ఆన్ చేసిన తర్వాత ఇలా రెడ్ వస్తేనే ఛార్జింగ్ పనిచేస్తుంది. మీరు స్విచ్ చేయకుండా ఇది ఇక్కడ సింబల్ మీకు గ్రీన్ సింబల్ చూపించకపోతే ఛార్జర్ కనిపిస్తుంది. ఇప్పుడు అంతగా రాని ప్రాబ్లం అంటే బ్యాటరీ. అది ఒకవేళ ఎప్పుడైనా మీకు పాడైపోయి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రాబ్లం మనకి బ్యాటరీ పోయిందని ఏ విధంగా తెలుసుకోవాలంటే మీకు చూపిస్తాను. చూడండి ఆ బ్యాటరీ కంప్లైంట్ ఏ విధంగా తెలుసుకొని చెప్తాను. చూడండి ఇది ఒక్క బ్యాటరీ కంప్లైంట్ వస్తే మాత్రమే మా దగ్గరికి పంపించాలండి. ఛార్జర్ వర్క్ ఇది ఛార్జర్ చూడండి. మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే పంపు ఆన్ అయితే మాత్రమే అది బ్యాటరీ. మీరు చూడండి అలా చూడండి. ఇప్పుడు పంపు ఆన్ అవ్వాలి. ఈ విధంగా మనం కరెంట్ ద్వారా రన్ చేస్తే అప్పుడు మనకి అది కరెంట్ ద్వారా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ బ్యాటరీ అయితే కంప్లీట్. దీని బ్యాటరీ ఈ విధంగా కంప్లైంట్ వస్తే మాత్రమే స్పేర్ మాత్రమే. ఈ నాజిల్ కంప్లైంట్ ఏంటంటే నాజిల్ కంప్లైంట్ అనేది ఉండదు. మీరు స్పేర్ యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఏమన్నా స్పేర్కి ఒకసారి చూడండి. ఇప్పుడైనా మీకు నాజిల్ చాలా స్లోగా అనిపిస్తే అది నాజిల్లో చాలా డస్ట్ ఉన్నట్టు అది ఏ విధంగా చూపిస్తుంది. ఇవన్నీ చూడండి చాలా అంటే చాలా డస్ట్ ఉంది. ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ చూడండి. ఇలా మీకు 4 టైప్స్ నాజిల్స్ ఇస్తామండి. 4 టైప్ నాజిల్స్ కూడా ఏదైనా మీరు నాజిల్ చాలా వాటర్ స్లోగా వచ్చిందంటే దానికి ప్రాబ్లం చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉంది. మీకు డ్యామేజ్ వచ్చిన స్పేర్లో మనకి ఏ విధంగా అంటే చాలా చెత్తగా పంపిస్తాను. అది ఏ విధంగా మీకు పంపించాలో నేను చెప్తాను. చూడండి ఫస్ట్ స్విచ్ ఉంది కదండి, స్విచ్ ఆన్ అవ్వకుండా మీ దగ్గర ఉండే ఏదైనా చిన్న ప్లాస్టర్ కానీ లేదా గమ్ము ఏదైనా వేసి నాకు పంపిస్తే ఆ స్విచ్ అనేది ఆన్ అవ్వాలి.
ఇవ్వండి, మీకు మేము ఆల్రెడీ స్పేర్తో పంపించిన బాక్స్ ఉంది. ఆ బాక్స్ని మళ్ళీ మా రిటర్న్ పంపించేటప్పుడు కూడా ఆ బాక్స్ని వేసుకుంటూ ఉంటుంది. ఇవ్వండి, అందులో ఒక స్పాంజ్ ఉంటుంది కదా, ఏ విధంగా చేయాలి. ఈ ముందర లైట్ డ్యామేజ్ అవ్వకుండా చిన్న ముక్క పెట్టండి. మీకు థర్మోకోల్ లేకపోతే పేపర్లు ఉన్న ఏవైనా ఆ సైడ్ స్పేర్ కదలకుండా పెట్టేసి ఈ విధంగా మాకు పంపించారంటే మీరు మాకు ఒక కంప్లైంట్ ద్వారా పంపిస్తాం, కానీ మా దాకా వచ్చేసరికి మీరు చేసిన దీనివల్ల చాలా డ్యామేజ్ అయింది. ఈ విధంగా మీరు పంపిస్తే మీరు పంపించిన కంప్లైంట్ మేము ఒక్క రోజులో చేసి పంపించాం. చాలామంది ఏం చేయాలి, కెమికల్ యూజ్ చేసిన తర్వాత స్పేర్ని ఆ విధంగా అలా చేసేస్తాం. అలా కాకుండా మీరు కెమికల్ యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా 2 మినిట్స్ మంచి వాటర్ వచ్చేదాకా మన కెమికల్ అంతా పోయి వాటర్ అంతా బాగా క్లీన్ అయ్యేదాకా ఉంటే మనకి ప్రాబ్లం అనేది రాదు. చాలా కస్టమర్లు ఇదే తప్పుతారు. ఈ విధంగా ఈ మినీ పోర్టబుల్ స్పేర్ చిన్న కంప్లైంట్లకి అయితే మీరు మా దాకా రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.